ఓం సాయిరామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. బాబా గారి ఆశీస్సులతో అందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు మనకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము. ఆ సందేశం ఏమనగా, ఎంతసేపు ఎదురు చూడాలి తల్లి, నువ్వు వెతుకుతున్నది దీనికోసమే కదా. నా దోషిట్లో ఉంచాను, నిర్లక్ష్యం చేయకుండా తీసుకో తల్లి అని బాబా గారు ఈ చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. బిడ్డ, నీకు ఉన్నటువంటి చెడు రోజులన్నీ కూడా స్వస్తి చెప్పు తల్లి. నీవు దేనికోసమైతే వెతుకుతున్నావో, ఏ కోరిక తీరాలని ఆరాటపడుతున్నావో అవన్నీ తీర్చే బాధ్యత నాది. అవన్నీ కూడా తీరిపోయేటటువంటి రోజు ఈరోజే తల్లి. తప్పకుండా నీకు మంచి రోజు, మంచి సమయం నీకు ఈరోజే మొదలవుతుంది. నూతన జీవితానికి స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తూ ఉండు. ఇది నీకు ఒక మంచి శుభవార్త తల్లి. ముందుగా నీకు శుభాకాంక్షలు బిడ్డ. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నీకు అసలు నెరవేరదు అన్న కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. ఇది సాధించడానికి నువ్వు చేసే కృషి సామాన్యమైనది కాదు తల్లి. అవును కదా, నీ కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది. నువ్వు ఆనందంగా ఈ సాయి మాటను సంతోషంగా విను. దేనికైనా సరే నీ విజయం అందుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉండవలసిందే బిడ్డ. దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. నీ విజయాన్ని ఆపేవారు ఎవరూ లేరమ్మా. నువ్వు ఎప్పుడు కూడా సగంలోనే ఆగిపోవద్దు. ఇక ఎన్నెన్నో విజయాలు సాధించాలి, ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి. ఇప్పటి వరకు ఉన్న కఠిన కాలం నువ్వు దాటివేశావు బిడ్డ. ఇకపై నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో దాన్ని అసలు నీకు అందులో ఎదురే లేదు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దానిని నిర్భయంగా చేసుకోవచ్చు తల్లి. అలాగే నీ మనసులో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలు మాత్రం బయటకు పంపివేసేయి. అవి నిన్ను ఎక్కువగా కృంగదీసేలా చేస్తున్నాయి. కాబట్టి నువ్వు అనుభవించవలసిన పాపకర్మలన్నీ తొలగించుకో. చక్కగా నీవు వాటి నుంచి బయటపడు బిడ్డ. ఇకపై నీకు ఎటువంటి ఆటంకులు రావు. ఏది చేయవలసినా ధైర్యంగా చేయవచ్చు. విజయ తీరాలు నీకు చేరుకోవడం కోసం ఎదురవుతున్నాయి. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో బిడ్డ, నీలో గౌరవం దరిచేరనివ్వకు. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకు. నీవు కష్ట సమయంలో ఉన్నప్పుడు నీకు సహాయం పడిన వారిని ఎప్పుడూ మర్చిపోవద్దు. నీవు స్థిరపడిన తర్వాత ఇంకొకరి ఎదుగుదలకు నీ వంతుగా కాస్తైన చేయూతనివ్వు. అంటే నీ చెయ్యికి నీకు తగినటువంటి విధంగా ఏదైనా సరే వారికి మంచిగా సహాయం చెయ్యి. నీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా అందుకొని విజయ పతాకం ఎగరవేయి బిడ్డ. కష్టాలు కన్నీళ్లతో విసిగి బేజారిపోయావు కదా. ఇక మీదట అన్నీ కూడా నీకు కాలం చెల్లిపోయింది. ఆనందంగా మీ కుటుంబంతో గడపాలని ఎన్నో రోజులని కలలు కన్నావు. అవన్నీ నెరవేరబోతున్నాయి. ఇదంతా కూడా కేవలం నీ వల్లే జరిగింది బాబా అంటావేమో. నాకంటే కూడా నీ శ్రద్ధాభక్తులు అలాగే నువ్వు చేసిన కృషి వలనే ఈరోజు నిన్ను విజయ దిశగా నడిపించాయి బిడ్డ. అనుకున్నది ఏదైనా సరే సాధించాలంటే కావలసినది ఇవే అన్నావు కదా. నన్ను నీవే అడిగినది కూడా అవే. నాకు ఏదైనా ఉన్నతమైన ఉద్యోగం కల్పించు. ఆ తర్వాత నా కుటుంబానికి నేను అండగా నిలబడేలా ధైర్యాన్ని చూపించు బాబా అని అడిగావు కదా. అందుకు నీకు సహాయకారాలన్నీ నీకు లభించాయని అనుకుంటున్నాను. ఈరోజు నువ్వు ఆనందంగా గడపడానికి మొదటి మెట్టు పడింది. ఇక నుంచి నీ జీవితంలో ఎదురు చూసుకోవాల్సిన అవసరమే లేదు తల్లి. ఎందుకంటే వెతకబోయేటటువంటి తీగ కాలికి తగిలినట్టు నువ్వు దేనికైతే వెతుకుతున్నావో, దేనికోసమైతే పొందాలని ఆరాటపడుతున్నావో, దేనికోసమైతే ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా ఈరోజు నెరవేరబోతుంది బిడ్డ. ఇప్పటికైనా సరే నా సొంత ఇంట్లో నివసించాలనే కోరిక నాకు చాలా ఎక్కువగా ఉంది బాబా అని అడిగావు కదా. ఎన్నో సంవత్సరాల నీ కోరిక ఇప్పుడు అడుగు పడబోతుంది బిడ్డ. నా సన్నిధిలో కూర్చొని నా ఇంట్లో, నా సొంత ఇంట్లో నివసించాలని ఉంది తండ్రి. నన్ను అనుగ్రహించు అని వేడుకునే దానివి. కానీ నువ్వు అడిగిన వెంటనే నేను ఇవ్వలేకపోయాను. ఆ సమయం రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ నీకు అదృష్టం కలిసి వచ్చింది. నీ కోరిక ఆలస్యం అవుతున్న కొద్దీ నీలో ఆందోళన కూడా నేను గమనించాను. అలాగే నీకు నాపై ఉంచిన నమ్మకాన్ని నేను
గమనించాను బిడ్డ. ప్రతిరోజు నాపై ఇంకా ఎక్కువగా నమ్మకాన్ని కలిగి ఉన్నావు. ఎప్పుడు కూడా నాపై అపనమ్మకాన్ని పెట్టుకోలేదు. నువ్వు కోరుకున్నటువంటి కోరిక న్యాయబద్ధమైనది. అలాంటప్పుడు ఎందుకు నెరవేరదు చెప్పు? నువ్వు ఉండగా అంటే నీ స్వగృహంలో నువ్వు కోల్పోవడం కారణమైతే ఉంది కదా. నీ కోరిక ఇతరులకు హాని కలిగించేది కాదు కదా. దానివల్ల ఎవరికి అన్యాయం జరగదు. కాబట్టి నీవు దాని గురించి అస్సలు దిగుపడాల్సిన అవసరం లేదు. నీవు నీకోసమే కాకుండా నీలా బాధపడే వారికి అందరికీ మంచి చేయమని కోరుకుంటున్నావు. నీలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణం అదే తల్లి. అది ఎంతో ప్రీతికరం నాకు. ఇలాగే ఎప్పుడు నలుగురి మంచి కోరుతూ ఉండేవారు. వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా గడుపుతారు బిడ్డ. బాబా మనసంతా కూడా ఇలా ఆశలతో నిండిపోయింది. ఎన్నో సంవత్సరాలు నా కల కలగానే మిగిలిపోతుంది బాబా. దాని గురించి నువ్వు ఎప్పుడైతే మంచి సమయం ఇస్తావో అప్పటి నుంచి నేను ఆనందంగా గడపగలను అని నేను అడుగుతూ ఉన్నావు కదా తల్లి. నీ సమస్యను దృష్టి సారించడం నేను చూశాను. మరి బాబా దీని గురించి నేను దిగులు పడుతున్నానో నీకు తెలుసు కదా. ఆ దిగులు ఎలా పోగొట్టుకోవాలో తెలియక ప్రతిరోజు కూడా నీ సన్నిధానంలో కూర్చొని నాకు ఉన్న ఆ బాధంతా కూడా నీకు చెప్పుకొని వెళ్తున్నాను. నా మనసులో అల్లకల్లోలమైనటువంటి ఆలోచనలు, వీటన్నిటి నుంచి ఎలా బయటపడాలి, ఎలాగైనా సరే నాకు దారి చూపించండి అన్నటువంటి నీ ప్రార్థన నాకు చేరింది బిడ్డ. నీ సమస్య ఏమిటో నాకు తెలుసు, అలాగే నీకు కూడా తెలుసు. నేను కూడా చూస్తూ ఉన్నాను. అయినప్పటికీ నువ్వు ఏ సమస్య లేనట్టుగా నలుగురికి కనిపించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ బాధను అంతా కూడా మనసులో నింపుకొని ఇలాంటి పరిస్థితిలో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను తల్లి. అలాగే ఎలాంటి సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నావో నాకు కూడా తెలుసు. నలుగురికి తెలియడం మంచిది కాదు తల్లి. కానీ నీ వాళ్ళకి చెప్పుకో. ఎందుకంటే వారి మంచి మాటలతో నీకు ధైర్యాన్ని చెబుతారు, సలహాలు చెబుతారు. వాటన్నిటినీ కూడా నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని ఆ మంచి సలహాను పాటించడం తప్పు కాదు కదా. ఎందుకంటే వారి భవిష్యత్తు అంతా కూడా నీపైనే ఆధారపడి ఉంది. నీ ఉద్యోగం చేసి మంచి స్థాయిలో ఉంటే వారు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు. కాబట్టి వారి భవిష్యత్తు మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. రోజు రోజుకి నీకు ఆందోళన ఎక్కువైపోతుంది. ఇకపై నువ్వు ఎలాంటి దిగులు చెందకు బిడ్డ. అంతా నేను చూసుకుంటాను. మంచి దారిని నేను చూపించబోతున్నాను అని బాబాగారు ఈరోజు చక్కటి సందేశాన్ని మనకు అందించారండి. ఆ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.